ఏం పేరమ్మా నీ పేరు? వరప్రసాదం. వరప్రసాదం. ఈ ఊరికి కొత్తగా వచ్చామమ్మా మేము. ఇక్కడ మరియమాత వెలిసారని విన్నాము. అదే మీ ఇంట్లో వాళ్ళకే కనపడింది అని విన్నాము. చెప్తారమ్మా ఎలా మరియమాత దర్శనం ఇచ్చిందో, ఎవరికి ఇచ్చిందో? మా అబ్బాయి డొంకాడు ఉమామహేశ్వర అబ్బాయి. ఆ అబ్బాయికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే 1 month ఇక్కడ ట్రీట్మెంట్ చేయిస్తే మరి బాగా అవ్వకపోతే వైజాగ్ తీసుకెళ్ళాం. వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అక్కడ మా పాపాలు ఉంటే వాళ్ళ ఇంటి గడపలో పడుకోబెట్టాం. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తామనే టైంకి ఒక ముసలమ్మ తనకి వీపు మీద కొట్టి, లెగు బాబు నీకు జబ్బు నయమైపోయింది, నువ్వు లెగు అనేసి ఆ అబ్బాయిని చెప్పానంట. తనేమో గొప్ప మంచం మీద పడుకున్న అబ్బాయి, ఈ 4 రోజులు లేవన అబ్బాయి మంచం మీద నుంచి లేచి ఇలా మామూలుగా కూర్చుండిపోతే మేమందరం ఎవరో ఏంటంటే ఎవరో తెలియదు, ముసలమ్మ అనే చెప్తాం. సరే చెప్పాడు. ఏదైనా అక్కడి వరకు తీసుకెళ్ళాం కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశం చేత ఆటో పెట్టి ఆటో ఎక్కిపోయాడు ఆ అబ్బాయి. మేము ఎక్కించలేదు, ఎక్కిపోయాడు. ఇంకా సగం దూరం వెళ్ళేసరికి ఆటో మరి పని చేయలేదు. ఏంటి కారణం, ఆటో పని చేయలేదని ఆటో అబ్బాయి దిగిపోయి మొత్తం ఆటో అంతా చెక్ చేస్తే ప్రాబ్లం ఏంటి లేదు. ఈ అబ్బాయి ఏంటంటాడు, హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటుంది. అదిగో ఆ అమ్మ మనకు కనబడదు, తనకు కనిపిస్తుంది. అదిగో ఆ అమ్మ హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటుంది, ఇంటికి వెళ్ళిపోమంటుంది. మరి ఇటు పరిస్థితుల్లో ఒక అరగంట రోడ్డు మీద వెయిట్ చేశాను, కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడు ఏం చేసామంటే ఆ నైట్కి మరి రావడానికి మాకు అవకాశం లేక నైట్కి ఉండిపోయామంటే మరి దించాం కదా అబ్బాయిని, ఆ ఇంటికి వెళ్ళొద్దని వస్తాను. తిరిగి ఇక్కడికి వచ్చేయమంటారు. మరి ఇంకా ఆ రాత్రి 30 సంవత్సరాల క్రిందటంటే అప్పుడు సరైన నైట్ రాలేదు. ఆ రాత్రి స్టేషన్ మీద ఉండిపోయి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు జనం అంతా నిన్న చచ్చిపోతాడు అనుకున్నాము. చేతుల మీద వేసి ఆ అబ్బాయిని వ్యాన్లో ఎక్కించాము. ఎలా జరిగింది ఏంటి ఇదని అందరూ సరే. ఆ రోజంతా జనాలు వస్తున్నారు, ఆ అబ్బాయి కోదరు ఇంకొక అబ్బాయి అని ఇలాగ అల్లారని 10 మంది విమర్శలు. సరే ఆ నైట్ రోజల్లా గడిచిపోయిందమ్మా. ఆ నైట్ ఈ అబ్బాయి ఇక్కడే పడుకున్నాడు, నేను ఆ ప్రక్క రూమ్లో పడుకున్నాను. వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి ఇక్కడ పడుకుంటే మంచి రాత్రి అయింది. ఆ అబ్బాయి తీసిపోయి మంచం కూర్చుంటాను. ఏనన్నా కూర్చోను నాన్నగారు అడిగితే, నాకు ఇల్లు మెరుస్తుంది, నిద్ర పట్టలేదు, ఇల్లు మెరుస్తుంది. వెంటనే నాకు ఆ ప్రక్కకి గదిలోకి వచ్చి నన్ను లేపాను. నేను వచ్చి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకొని తనకు వినిపించుకుంటా నా మనసులోన, అమ్మ నువ్వెవరో ఏటో మాకు చెప్పు, మాకు నిదర్శనం ఇయ్యి, లేదంటే ఇంత మా పిల్లల్ని స్వస్థత చేసాం విడిచిపెట్టి వెళ్ళిపో. మేమేమో చూస్తే అన్యుల మధ్యలో ఉన్నాం, ఒక ఇంటి వాళ్ళు, వీళ్ళందరూ హిందువులు. 10 మంది 10 రకాలుగా విమర్శిస్తారు, మమ్మల్ని విమర్శలు గురి చేయదమ్మా అని నేను మనసులో అనుకొని, నువ్వు 4 రోజులు మందులు తిన్నావు కదా నేను, అందువల్ల నీకు వేడి వచ్చింది, నిద్ర పట్టుకుంటుంది, పర్వాలేదు అనేసి నేను మరి అప్పుడు అత్తగారికి వెళ్ళకుండా ఇక్కడే తన దగ్గర పడుకుంది. మరి ఆ అబ్బాయి ఎప్పుడు పడుకున్నాడో నాకు మరి నేను మాత్రం రేపు జాయిన్ వేసిపోయి స్నానం వచ్చేసి అమ్మాయి ఇప్పుడు 6 రోజులు బట్టి సెలవుల్లో ఉన్నాము, స్కూల్కి వెళ్తాము. మా పెద్ద పాప ఉండేది, స్కూల్కి వెళ్తాము. తమ్ముళ్ళు లేస్తే నువ్వు కొద్ది స్నానం వచ్చి చూసి భోజనం పెట్టామని చెప్పేసి ఆ స్కూల్కి వెళ్ళిపోయాం. మా ఇద్దరు భార్య భర్త వెంటనే స్కూల్లో పనిచేసాం. వెళ్ళిపోతే మేము వెళ్ళిన కొంతసేపుకి ఇలా చెప్పుకుంటాను మా టీచర్స్కి. మా పాప పరిగెత్తి వస్తుంది. ఎందుకు పరిగెత్తి వస్తుంది, తమ్ముడు పడిపోయాడు, ఇంట్లో పడిపోయాడు. ఎప్పుడైతే అబ్బాయి ఇక్కడ పడిపోయాడు మా నాన్నగారు ఉండేవాడు, నేను అంతే అతను మా నాన్నగారు అయితే జపమంటాను ఆయన. వెంటనే క్యాండిల్స్ ముట్టించి జపమాలు స్టార్ట్ చేశారు. ఈ జపమాలు స్టార్ట్ చేసే లోపల మేము 5 టీచర్స్ని, ఊర్లో జనం మొత్తం రోడ్డు నిండిపోయింది. నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు, బాగయ్యాడు. మళ్ళీ ఈరోజు ఏళ్ళ జరిగిందంతా మొత్తం జనం. అప్పుడు ఆ అబ్బాయి అంటే దాని కంటి చూపు ఉండదు. మనకి ఏంటంటే నిదర్శనం ఒక రకమైన కేజెస్, బంగారు ఛాయల కేజెస్ లాగా వస్తుంది ఆ అబ్బాయి ముఖంలో. ఈ కాళ్ళు కూడా బరువుగా అయిపోయి మనం ముట్టుకునే కదపలేము అట్టి పరిస్థితులు అయిపోతే తన మామూలుగా ఇలాగే ఇక్కడ పడుకొని ఉంది. ఏం చెప్తానండి, ఈ జపమాలతో 3 మొత్తం దేవరాశిలు అన్నీ పూర్తయిన తర్వాత ఆ అబ్బాయికి కనిపిస్తాను ఇక్కడ ఇంట్లోనే బాగా చేసి ఎత్తుకొని ఆ తల్లి తనకు కనిపిస్తుంది. మాకు చెప్తాడు అనమాట నేను వేరే మాటని నేనే నీకు స్వస్థత చేశాను, నా పేరుని మీ ఇంట్లోన ఇలాగ ప్రతిష్ఠించండి.
అప్పుడు జనం అంతా కూడా ఏదంటే ఏదనుకుంటే అప్పటికప్పుడు ఏంటి రెసిస్టెన్స్ ఎలా చేస్తాము అనుకుంటే అంటారు కానీ అశ్రాద్ధ చేస్తారు. తల్లి ఇంత నిదర్శనం జరిగిన తర్వాత ఇంకా మేము అశ్రాద్ధ చేస్తాము అని మేము ప్రార్థన చేస్తే 3 ఏళ్ళు చూపించి అంటే 3 రోజులు టైం. వెంటనే ఇవన్నీ మాకు చెప్పిన తర్వాత తనకు తెలివి వచ్చేసింది. అప్పుడు జకరియాస్ ఫాదరు రాజంలో ఉండేవారు. రాజా వెళ్ళి ఇలాగ జరిగింది ఆయన చూశారు. ముందు 2 సార్లు వచ్చారు, చూశారు. మరి దగ్గర నుండి ఆయన వ్యాన్లో కనిపించాడు అనమాట. చనిపోయాడు. అదే టైంలోనే అప్పుడు విచారణ గురువు జోసెఫ్ వచ్చారు. ఆయన వెలగినలో ఉన్నారు. సరే ముందు ఎందుకు జరుగుతుందో ఆ రకంగా చెయ్యండి అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే మేము తయారు చేసి అవస్థ ఏంటన్నదంటే ఏ మతస్థులు అవనియండి ఎంత నిదర్శనం కనబడ్డది కాబట్టి మేము అందరం వస్తాము, ఊరు మొత్తం ఊరు తిప్పి అప్పుడు ఇక్కడ ప్రతిష్ఠిస్తాము అని. సరే గ్రామస్తులకు మా నాన్న విలేకరులు వాళ్ళందరూ వచ్చారు. మా నాన్నగారు ఏమన్నారంటే మనం ఏం చెప్పినా గొప్పలాగా ఉంటుంది, ఆ తల్లి యొక్క మహిమ వెల్లడవ్వాలంటే మరి కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అప్పుడు దాని అంతటి అదే విస్తరముద్దు మనం ఏం చెప్పొద్దు అనేసి కూడా మా నాన్నగారు అనేసి సరే ఏదో రకంగా అయిన తర్వాత ఇలా జరుగుతుండడము. ఈ ఫాదర్స్ ఒక్కొక్కరు తెలుసుకొని రావడము, పూజ చేయడము చేస్తుంది. ఇలాగ మొత్తం 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరెవరో రావడము, ప్రార్థన